ఈ వీడియోలో మనం ఫంక్షన్స్ గురించి చెప్పుకుందాం. టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి అండ్ ఫంక్షన్ యొక్క సింటాక్స్ గురించి చెప్పుకుందాం. మెయిన్లీ ఈ ఫంక్షన్స్ అనేవి ఎప్పుడు వాడతారు? ఈ ఫంక్షన్స్ అనేవి ఎప్పుడు వాడతారు అంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రిపీటెడ్గా వాడుకోవాలి అనుకున్నప్పుడు వాటిల్ని రిపీటెడ్గా రాయటం అనేది అంతగా రికమెండ్ చేయరనమాట. సేమ్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్గా వాడుకోవాలి అన్నప్పుడు వాటిల్ని అలా రిపీటెడ్గా రాయటం అనేది ప్రోగ్రామింగ్లో రికమెండ్ చేయరు. అలా రికమెండ్ చేయనప్పుడు మరి ఆ గ్రూప్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రిపీటెడ్గా రాయకుండా మనం ఎలా టాస్క్ పెర్ఫామ్ చేయొచ్చు సార్ అంటే ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని పెర్ఫామ్ చేయొచ్చు అనమాట. మన ఫంక్షన్లో ఏదైతే మనం రిపీటెడ్గా యూజ్ చేసే స్టేట్మెంట్స్ ఉంటాయో వాటిని మనం రాసుకుంటే చాలు, మనకి అప్పుడు మన టాస్క్ అయితే పెర్ఫామ్ అయిపోతుంది కదా. సో ఆ విధంగా మనం అయితే రిపీటెడ్గా ఉండే స్టేట్మెంట్స్ని మనం వాడుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఫంక్షన్ అయితే వాడతారనమాట. అసలు ఫంక్షన్స్ వల్ల మెయిన్ యూజ్ ఏంటి సార్ అంటే కోడ్ రీయూజబిలిటీ. యూజ్ ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ అంటే మనం ఒకసారి రాసిన కోడ్ని ఫంక్షన్ కోసం ఒక్కసారి రాసిన కోడ్ని మల్టిపుల్ టైమ్స్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది కోడ్ రీయూజబిలిటీ అంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకైతే ప్రింట్ అనేది ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంది. దాన్ని మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. దీన్ని కావాలంటే ఒకసారి రన్ చేస్తా చూడండి. సో ఒకసారి ప్రింట్ రాయగల ఒకసారి రన్ అయింది. అగైన్ నేను ఇదే ప్రింట్ రాస్తా, మళ్ళీ రన్ అవుదా అంటే మళ్ళీ రన్ అవుతుంది. ఈ ప్రింట్ అనే ఫంక్షన్ ప్రీడిఫైన్ అనమాట. ఈ ప్రీడిఫైన్ ఫంక్షన్ని మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ప్రింట్ అనే దానికి ఏదైతే కోడ్ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఉందో దాన్ని మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఫంక్షన్స్ అనేవి రీయూజబుల్. ఫంక్షన్స్ అనే వాటి కోడ్ అనేది రీయూజబుల్. సో దట్స్ వై ఫంక్షన్ యూజ్ ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ. నెక్స్ట్ ఏంటంటే సార్ అసలు పైథాన్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని సపోర్ట్ చేస్తుంది సార్ అంటే పైథాన్లో 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని సపోర్ట్ చేస్తుంది. అవి ఏంటి సార్? ఏంటివంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అండ్ సెకండ్ టైప్ ఏంటి సార్ అంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సార్ మరి ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే ఏంటి సార్? ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే ఏంటివంటే అవి మనం పైథాన్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకైతే సాఫ్ట్వేర్తో పాటు అవైలబుల్ అవుతాయి. అంటే వాటి ఫంక్షనాలిటీ అనేది ఆల్రెడీ బిల్ట్ ఇన్గా మనకి అవైలబుల్ అయిపోతుంది. పైథాన్ సాఫ్ట్వేర్ ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తామో దాంతో పాటే మనకి ఈ ఫంక్షన్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. మనం కావాలంటే వాటిని యూజ్ చేసుకోవచ్చు. సార్ మరి వీటికి ఎగ్జాంపుల్ ఏమైనా ఉన్నాయా? బిల్ట్ ఇన్ ఫంక్షన్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ప్రింట్ అనే స్టేట్మెంట్ అనేది వాడుతున్నాం కదా, ప్రింట్ ఆఫ్ అనే స్టేట్మెంట్ ప్రింట్ చేయడానికి. సో అది ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ అనమాట. అండ్ ఏదైనా ఇన్పుట్ని డైనమిక్గా రీడ్ చేసుకోవడానికి ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుతున్నాం కదా, అది కూడా ప్రీడిఫైన్డ్ ఫంక్షనే. ఎవాల్యుయేట్ చేయడానికి ఇవాల్ అనే ఫంక్షన్ వాడుతున్నాం. అలా మల్టిపుల్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ. ఈ పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అన్ని మనకైతే సిస్టంలోకి వచ్చేస్తాయి. సార్ మరి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏంటి సార్? ప్రతి కంపెనీలో ఏంటంటే ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళకు ఉంటుంది. అలా మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం ఫంక్షన్ డిఫైన్ చేస్తే దాన్నే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటామండి.
మళ్ళీ చెప్తున్నాను, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటే సింపుల్గా యూజర్ డిఫైన్ చేసే ఒక ఫంక్షన్నే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటాం. బిల్ట్ ఇన్ ఫంక్షన్ అంటే డైరెక్ట్గా మనం పైథాన్ ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తామో అప్పుడు మనకి బిల్ట్ ఇన్గా వచ్చేస్తాయి చూసారా, వాటిల్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటాం. సో ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఎవరు డిక్లేర్ చేస్తారు సార్, ఎవరు డిఫైన్ చేస్తారు సార్ అంటే ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు, అంటే ప్రోగ్రామింగ్ డెవలపర్స్ మీరే ఈ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ డిఫైన్ చేసి ఎప్పుడైతే మీకు నీడ్ వస్తుందో అప్పుడు మీరు వీటిని వాడేస్తారు. సార్ మరి మేము డిఫైన్ చేయాలి అంటారు కదా, మరి దీనికైతే సింటాక్స్ ఏముంటుంది సార్ అంటే దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ కి సింటాక్స్ చెప్తా చూడండి. డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని మనమైతే ఫస్ట్ ఫంక్షన్ నేమ్ రాస్తాం అన్నమాట. డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని మనమైతే ఫంక్షన్ నేమ్ రాస్తాం. ఆ ఫంక్షన్ లో విత్ ఇన్ బ్రాకెట్స్ లో మనం ఏంటంటే పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటిని పాస్ చేస్తాం. ఫస్ట్ ఫంక్షన్ నేమ్ డిఫ్ అని రాసి డిఫైన్ చేస్తాం అనమాట. ఏదైతే ఫంక్షన్ నేమ్ కావాలో ఆ ఫంక్షన్ నేమ్ డిఫైన్ చేసుకుంటాం. విత్ ఇన్ బ్రాకెట్స్ లో మనం అయితే ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో వాటిని రాసేస్తాం. అండ్ దెన్ ఎండింగ్ విత్ సెమీకోలన్ రాసేస్తాం. అండ్ ఈ బాడీలో ఏంటంటే మనం ఏవైతే కామన్ గా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఈ బాడీలో ఏంటంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏవైతే మనం ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నామో వాటిని అన్నిటిని రాసేయాలన్నమాట. అవన్నీ ఈ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే మనం ఏమన్నా రిటర్న్ చేయాలా, ఈ ఫంక్షన్ ని మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో ఆ తర్వాత ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఏమన్నా రిటర్న్ చేయాలా అనేది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. రిటర్న్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ రిటర్న్ పక్కన వాల్యూ అనేది రాయాలి. రిటర్న్ అనేది కీవర్డ్ అనమాట. వాల్యూ అనేది మనం ఏ వాల్యూ అయితే రిటర్న్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూ రాస్తే చాలు. ఇది ఫంక్షన్ డెఫినేషన్ అనమాట. సింపుల్ గా మీకైతే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. సో ఇందులో డెఫ్ అనేది అయితే మ్యాండేటరీ, బట్ రిటర్న్ టైప్ అనేది నాట్ మ్యాండేటరీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక చిన్న హలో గుడ్ మార్నింగ్ అని ప్రింట్ అయ్యేలాగా ఓ ఫంక్షన్ రాద్దాము అనుకుంటున్నా. సో క్వశ్చన్ ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ define a function to print hello good morning. సో మనమైతే ఓ ప్రోగ్రామ్ రాయాలి. అదే ఆ ప్రోగ్రామ్ లో ఏం చేస్తామంటే జస్ట్ గుడ్ మార్నింగ్, హలో గుడ్ మార్నింగ్ అని ప్రింట్ చేయాలి ఓ ఫంక్షన్ డిఫైన్ చేసి. సో మనం అయితే కోడ్ జనరేట్ చేద్దాం. ఫంక్షన్ అనేది ఎప్పుడు రాసినా మనం డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని ఫంక్షన్ అనేది రాస్తాం. డెఫ్ అనేది మ్యాండేటరీ అండి, ఖచ్చితంగా డెఫ్ అనేది రాయాల్సిందే. సో నెక్స్ట్ ఏంటంటే ఫంక్షన్ నేమ్ రాయాలి. ఫంక్షన్ నేమ్ మీ ఇష్టం అండి, ఇది జస్ట్ విషింగ్ కాబట్టి విష్ అని రాస్తున్నా నేను. మీ ఇష్టం, ఫంక్షన్ పేరు ఏదైనా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. సో నెక్స్ట్ ఏంటంటే అది ప్రింట్ చేయాలంటే ఏం ప్రింట్ చేయాలి, హలో గుడ్ మార్నింగ్ అని ప్రింట్ చేయాలన్నమాట. ఎప్పుడైతే నేను ఈ ఫంక్షన్ కాల్ చేస్తానో అప్పుడు విష్ అనే ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తానో అప్పుడైతే నాకు హలో గుడ్ మార్నింగ్ అనేది ప్రింట్ అవ్వాలంట. సో దీనికోసం మనం ఇట్లా రాసుకోవాలి. మరి ఈ ఫంక్షన్ లో డెఫ్ అనేది వాడారు సార్, అండ్ దెన్ అగైన్ ఫంక్షన్ యొక్క నేమ్ రాశారు. దెన్ ఫంక్షన్ పారామీటర్స్ కూడా
పారామీటర్స్ కానీ రిటర్న్ టైప్ కానీ ఈ రెండు ఏంటంటే ఆప్షనల్ అన్నమాట. బట్ డెఫ్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ. ఓ ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు డెఫ్ అనే కీవర్డ్ వాడటం అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ. ఫంక్షన్లో పారామీటర్స్ కానీ ఆర్ యూ కెన్ సే ఆర్గ్యుమెంట్స్ కానీ వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. అండ్ రిటర్న్ టైప్, రిటర్న్ అనేది ఉంది చూసారు లాస్ట్లో, అవన్నీ ఆప్షనల్ అన్నమాట. సో నేనైతే ఇక్కడ ఏం రిటర్న్ చేయాలి అనుకోవట్లేదు, జస్ట్ విష్ అనే ఫంక్షన్ కాల్ చేస్తే హలో గుడ్ మార్నింగ్ అని మాత్రం రావాలి. సో నేనైతే విష్ అని చెప్పి ఓ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు హలో గుడ్ మార్నింగ్ వచ్చేసిందా? ఎస్, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు హలో గుడ్ మార్నింగ్ వచ్చేసింది. సో మనం అయితే ఈ విధంగా ఒక శాంపుల్ యూజర్ డిఫైన్ ఫంక్షన్ ని డిఫైన్ చేసుకోవచ్చు. డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని ఏదైతే ఫంక్షన్ డిఫైన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫంక్షన్ యొక్క నేమ్ పెట్టుకోండి. అండ్ దెన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్ పెట్టండి. దాని లోపల ఏమైనా పారామీటర్స్ మీరు పాస్ చేద్దాం అనుకుంటే పాస్ చేయండి, ఆర్ఎల్స్ అవసరం లేదనుకుంటే ఆప్షనల్ అనమాట. పారామీటర్స్ మీరు కావాలంటే పాస్ చేసుకోవచ్చు, మీ నీడ్ని బట్టి పాస్ చేయండి, లేదంటే లేదు. నెక్స్ట్ దాని లోపల ఏవైతే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ మీరు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో అవి రాసి లాస్ట్లో రిటర్న్ టైప్, మనం ఏమన్నా రిటర్న్ చేయాలనుకుంటే అది రిటర్న్ చేయండి. లేదంటే కరెంట్లీ మనం అయితే ఏం చేయట్లేదు, దేంట్లో స్టోర్ చేసుకోవట్లేదు ఆర్ ప్రింటింగ్ చేయట్లేదు కాబట్టి నో రిటర్న్ టైప్ ఈస్ రిక్వైర్డ్ హియర్. రిటర్న్ టైప్ అనేది మ్యాండేటరీ అయితే కాదు, డెఫ్ అనేది మాత్రమే మ్యాండేటరీ. ఎందుకంటే ఓ ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు డెఫ్ అనేది మ్యాండేటరీ. సార్ మీరు మాకేం చెప్పారంటే ఈ ఫంక్షన్స్ ఎప్పుడు వాడతారంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలన్నప్పుడు ఈ ఫంక్షన్ వాడతారు కదా. మరి మనం ఇప్పుడు నా దగ్గర ప్రింట్ అనే స్టేట్మెంట్ 5 టైమ్స్ ఉంది సార్, మరి మీరు 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యేలాగా చేయగలరా ఈ ఫంక్షన్ కాల్ చేసి అంటే? ఎస్, ఈజీగా చేయొచ్చండి. మనకి ఎక్కడెక్కడ ఈ ఫంక్షన్ కాల్ చేయాలనుకుంటున్నారో అక్కడక్కడ కాల్ చేస్తే, సో అగైన్ విష్ అని రాస్తే సెకండ్ టైం వర్క్ అవుతుంది, అండ్ అగైన్ విష్ అని రాస్తే ఇంక థర్డ్ టైం కూడా సేమ్. అందులో ఎన్ని లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయో అన్ని ఎన్నిసార్లు కాల్ చేస్తామో అన్నిసార్లు వర్క్ అవుతాయి. సో నేను 3 టైమ్స్ కాల్ చేస్తున్నాను, ఈచ్ టైం 3 స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. సో టోటల్లీ 9 స్టేట్మెంట్స్ ప్రింట్ అయినాయో చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ ప్రింట్ అయినాయి. సో 3 3 3 3 యా, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు 9 అయితే ప్రింట్ అయిపోయినాయి. సో ఇలా మనం ఓ ఫంక్షన్ ఎందుకు వాడతామంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని మల్టిపుల్ టైమ్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు వాడతాము. సో అగైన్ దీని యూజ్ కేస్ ఏంటి సార్ అంటే కోడ్ రీయూజబిలిటీ. ఏదైతే కోడ్ రాస్తామో ఫంక్షన్లో ఏదైతే కోడ్ రాస్తామో అదే కోడ్ని ఇక్కడ వాడుకున్నాము యాజ్ వెల్ యాజ్ ఇక్కడ వాడుకున్నాము, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ వాడుకున్నాము. మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట కోడ్ని. దట్ ఈస్ కోడ్ రీయూజబిలిటీ. నెక్స్ట్ ఏంటంటే పైథాన్ ఈ ఫంక్షన్స్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ సపోర్ట్ చేస్తుంది సార్ అంటే 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ సపోర్ట్ చేస్తుంది. అవి ఏంటివి సార్ అంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ సపోర్ట్ చేస్తుంది, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ సపోర్ట్ చేస్తుంది. బిల్ట్ ఇన్ ఫంక్షన్ అంటే ఏంటి సార్? బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం పైథాన్ డౌన్లోడ్ చేస్తామో సాఫ్ట్వేర్, దాంతో పాటు బిల్ట్ ఇన్ గా మన కొన్ని కీవర్డ్స్ ఫంక్షన్స్ అనేవి ఈ డిఫాల్ట్ గా ప్రోగ్రామ్ లోనే సాఫ్ట్వేర్ తో పాటే మనకి ఇచ్చేస్తారు అనమాట. వాటిని మనం యూజ్ చేసుకొని మనకు నచ్చిన టాస్క్ ని పెర్ఫామ్ చేసుకోవచ్చు, ఆర్ మన రిక్వైర్ అయిన టాస్క్ ని పెర్ఫామ్ చేసుకొని మనం రిక్వైర్ అయిన గోల్స్ ని అచీవ్ చేసుకోవచ్చు అనమాట. మరి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏంటి సార్? అసలు వీటితో మనకి ఏం పని సార్ అంటే ఆల్రెడీ ఉన్న ఫంక్షన్స్ ని వాడుకొని అండ్ నెక్స్ట్ మనకి ఏదన్నా పర్సనల్ గా కొన్ని ఫంక్షన్స్ లేవు అనుకుంటే వాటిని మనం డిఫైన్ చేసుకోవచ్చు. దీని సింటాక్స్ అయితే ఎలా ఉంటుంది సార్ అంటే ఇలా ఉంటుందండి. డెఫ్ అనే కీవర్డ్ వాడుకొని మనం అయితే ఫంక్షన్ డిఫైన్ చేయొచ్చు. ఏదైతే ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నారో ఆ ఫంక్షన్ యొక్క నేమ్ ఇవ్వండి, డెఫ్ పక్కన స్పేస్ ఇచ్చి, అండ్ దెన్ విత్ ఇన్ బ్రాకెట్స్ లో మనం అయితే పారామీటర్స్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ కోలన్ పెట్టాలి. అండ్ ఈ ఫంక్షన్ లోపల విత్ సేమ్ స్పేస్ నే మనం ఇండెంటేషన్ అని కూడా అంటుంటాము. మనం కనుక స్పేస్ కరెక్ట్ గా ఇవ్వకపోతే ఇండెంటేషన్ ఎర్రర్ అంటారు. ఇండెంటేషన్ ఎర్రర్ అని రన్ చేసినప్పుడు చూపిస్తుంది అనమాట.
సేమ్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం అయితే ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని అయితే మనం ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నామో ఆ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కరెక్ట్ స్పేస్ తోటి రాయాలన్నమాట. అండ్ దెన్ రిటర్న్ టైప్ ఏమైనా ఉంటే రిటర్న్ మనం ఏమైనా వాల్యూ రిటర్న్ చేయాలి ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అనుకుంటే సింపుల్గా రిటర్న్ అనేది రాస్తే చాలు అనమాట. ఈ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్లో టైప్స్ ఉన్నవి, వాటిని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాం అన్నమాట. సో ఇందులో ఈ ఫంక్షన్లో డెఫ్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ. ఈ పారామీటర్స్ అనేవి ఆర్ రిటర్న్ టైప్ అనేది మన నీడ్ని బట్టి కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ నో నీడ్ అనమాట. ఈ పారామీటర్స్ అండ్ రిటర్న్ టైప్ ఆర్ నాట్ మ్యాండేటరీ, దే ఆర్ ఆప్షనల్ అనమాట. సింపుల్గా మనం అయితే ఇక్కడ విష్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసాము అండ్ ఇక్కడ నుంచి ఈ విష్ అనే ఫంక్షన్ని కాల్ చేసి ఇదేంటంటే ఫంక్షన్ యొక్క కాలింగ్. అండ్ మరి ఇదేంటి సార్ డెఫ్ అనేది ఎక్కడైతే ఉందో అదేంటంటే డిఫైనింగ్ ఏ ఫంక్షన్. మనం దీన్నే ఫంక్షన్ డిఫైనింగ్ అంటాం. మరి దీని లోపల ఉండే స్టేట్మెంట్స్ ఏంటి సార్ అంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనమాట. మనం ఏదైతే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్ గా వాడుకోవాలి సార్ అంటున్నారో ఆ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇవి. సో ఇదండి మన ఫంక్షన్ యొక్క బ్రీఫ్ ఇంట్రో. సో ఈ విధంగా మనం అయితే సింపుల్గా డెఫ్ అనే కీవర్డ్ వాడుకొని మన ఫంక్షన్ని డిఫైన్ చేసుకోవచ్చు అండ్ ఈ విధంగా కాల్ చేసుకోవచ్చు ఫంక్షన్ పేరు పెట్టి. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో మనం ఫంక్షన్ అంటే ఏంటి, ఎప్పుడు యూజ్ చేస్తాము అండ్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఏంటి, మరి యూజర్ డిఫైన్ ఫంక్షన్, ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ఏంటి అండ్ యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయాలి అండ్ దాని మీద చిన్న ఎగ్జాంపుల్ అనేది చూసాము. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరైతే ఖచ్చితంగా ఈ యూజర్ డిఫైన్ ఫంక్షన్ ప్రాక్టీస్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ icon to get the latest updates.